మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. హనుమాన్ జయంతి గనుక రాత్రి 6 నుండి 12 మధ్యలో ఈ ఆకును కాల్చండి చాలు. తెల్లారేసరికి మీ జాతకం మారిపోతుంది. మన సనాతన ధర్మంలో ప్రకృతిని దైవంగా భావించి పూజించడం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప సంప్రదాయం. ప్రకృతిలోని ప్రతి అణువులోనూ, ప్రతి చెట్టులోనూ, ప్రతి ఆకులోనూ ఒక దివ్యమైన శక్తి దాగి ఉంటుంది. మనం చూసే చెట్లు కేవలం ఆక్సిజన్ను ఇచ్చేవి మాత్రమే కాదు, అవి మన జీవితాల్లోని కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన శక్తి కేంద్రాలు. ఈ విశ్వంలో ప్రతి మొక్కకు ఒక విశిష్టత ఉంది. ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన కంపనం ఉంటుంది. మనం నిత్యం చూసే సాధారణమైన ఆకులు కూడా మన జాతకాన్ని మార్చేసేంత శక్తిని కలిగి ఉంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పురాతన కాలం నుండి మన మునులు, సిద్ధులు తంత్రమంత్ర శాస్త్రాలలో ఈ వృక్ష సంపదను ఏ విధంగా ఉపయోగించుకోవాలో చాలా స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు రాత్రి 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్యలో ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఈ సమయంలో మీరొక చిన్న ఆకును కాలిస్తే చాలు, మీ దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది. తెల్లారేసరికి మీ జాతకమే మారిపోతుంది. అసలు ఆ ఆకు ఏంటి, దానికి ఉన్న శక్తులేమిటి, ఆ ఆకు మన కష్టాలను ఎలా తీరుస్తుంది అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట చాలా ముఖ్యం. కొంచెం తప్పు చేసినా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. అందుకే పూర్తి శ్రద్ధతో, భక్తితో ఈ వీడియో చూడండి. అంతకంటే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని టైప్ చేయండి. ఆకుల గురించి మనం మాట్లాడుకుంటే సృష్టిలో ఆకులకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శివునికి బిల్వపత్రం ఎంత ప్రీతికరమో విష్ణుమూర్తికి తులసి దళం అంత ప్రీతికరం. అలాగే వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం. అంటే ప్రతి ఆకు వెనుక ఒక దేవతా శక్తి దాగి ఉంటుంది. ఆకులకు ప్రాణముంటుంది. అవి మన భావాలను అర్థం చేసుకుంటాయి. మనం ఏదైనా కోరిక కోరుకుంటూ ఒక ఆకును మంత్రోక్తంగా ఉపయోగిస్తే అది నేరుగా ఆ దేవతలకు చేరుతుంది. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని పీల్చుకుని సానుకూల శక్తిని ప్రసరింపజేసే గుణం ఆకులకుంది. అందుకే పండగలు, శుభకార్యాల సమయంలో మనం ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు కడతాం. అవి కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, బయట నుండి వచ్చే దుష్ట శక్తులను అడ్డుకోవడానికి అవి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఆకుల రంగు, వాటి వాసన, వాటిలోని రసాయన గుణాలు మన మనస్సును, శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్ని ఆకులు మన చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేస్తే మరికొన్ని ఆకులు మన ఆత్మను, మన కర్మను కూడా శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మన పూర్వీకులు ఆకులను ఔషధాలుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక పరిహారాలకు కూడా ఎక్కువగా వాడేవారు. మనకు వచ్చే కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవలు ఇవన్నీ కూడా గ్రహదోషాల వల్ల లేదా మన చుట్టూ పేరుకుపోయిన నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల కలుగుతాయి. కానీ ఆకులకు ఆ దుష్ట తరంగాలను హరించే శక్తి ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ పౌర్ణమి రోజున మనం కాల్చాల్సిన ఆ ఆకు మరేదో కాదు, అది బిర్యానీ ఆకు. దీనిని సంస్కృతంలో తేజపత్ర అని పిలుస్తారు. బిర్యానీ ఆకు అంటే మన అందరికీ తెలుసు, వంటల్లో రుచి కోసం, సువాసన కోసం వాడుతుంటాం. కానీ ఈ ఆకు వెనుక ఉన్న తాంత్రిక మరియు ఆధ్యాత్మిక రహస్యాలు చాలా తక్కువ మందికి తెలుసు. బిర్యానీ ఆకు అనేది విజయానికి, ఐశ్వర్యానికి ప్రతీక. పురాతన గ్రీకు మరియు రోమన్ సంస్కృతులలో కూడా విజేతలను బిర్యానీ ఆకుల కిరీటాలతో గౌరవించేవారు. అంటే దీనికి గెలిపించే శక్తి ఉందని అర్థం. ఈ ఆకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. దీని నుండి వచ్చే సువాసన ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. మీ జాతకంలో ధనయోగం లేకపోయినా ఈ పౌర్ణమి రాత్రి ఈ ఆకుతో పరిహారం చేస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. మీరు ఎన్నో రోజులుగా పడుతున్న కష్టాలు, అప్పుల బాధలు, వ్యాపారంలో నష్టాలు, వాటన్నింటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ బిర్యానీ ఆకులో అగ్నితత్వము మరియు వాయుతత్వము మిళితమై ఉంటాయి. ఎప్పుడైతే మనం దీనిని వెలిగిస్తామో ఆ పొగ ద్వారా మన కోరికలు విశ్వంలోకి వేగంగా ప్రసరిస్తాయి. ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ముందుగా మీరొక మంచి నాణ్యమైన, ఎక్కడా విరిగిపోని లేదా రంధ్రాలు లేని ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. ఆకు శుభ్రంగా పచ్చగా, అంటే ఎండిన తర్వాత వచ్చే గోధుమ రంగులో ఉండాలి. ఈ పరిహారాన్ని రాత్రి 6 గంటల నుండి 12 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. మీ ఇంట్లో పూజా గదిలో లేదా ఒక ప్రశాంతమైన చోటు కూర్చోండి. ఒక స్టీలు ప్లేటు లేదా మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ ప్లేటు మధ్యలో ఈ బిర్యానీ ఆకును ఉంచండి. ఇప్పుడు ఆ ఆకు పైన కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు అంటే సాక్షాత్తు భైరవ స్వరూపంగా భావిస్తారు. ఇవి మీ ఇంట్లో ఉన్న దృష్టి దోషాలను, నరఘోషను, శత్రుపీడలను నశింపజేస్తాయి. ఆవాలకు ఉన్న ఘాటైన శక్తి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది. ఆ ఆవాలపైన కొద్దిగా ధనియాలు వేయండి. ధనియాలను ధన, ధాన్యాలకు సంకేతంగా చెప్తారు. ధనియాలు ఎక్కడ ఉంటే అక్కడ ధనం నిలుస్తుంది. ఇవి లక్ష్మీ స్వరూపం. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరగడానికి ఈ ధనియాలు ఎంతో సహాయపడతాయి. ఇక చివరిగా ఈ ఆకు మీద కొంచెం పచ్చ కర్పూరం లేదా సాధారణ కర్పూరం ఉంచండి. కర్పూరం వెలుగు దైవిక శక్తిని ఆహ్వానిస్తుంది. కర్పూరం కరిగిపోయినట్లుగానే మీ కష్టాలు కూడా కరిగిపోవాలని కోరుకోవాలి. ఇప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతుంటే దాంతోపాటు ఆ బిర్యానీ ఆకు, ఆవాలు, ధనియాలు అన్నీ నెమ్మదిగా కాలడం మొదలవుతాయి. అప్పుడు ఒక అద్భుతమైన సువాసనతో కూడిన పొగ వస్తుంది. ఈ పొగ సామాన్యమైనది కాదు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మార్చేసే దివ్య ఔషధం. ఈ ప్లేటును పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. ప్రతి గదిలోకి, ప్రతి మూలకు ఈ పొగ వెళ్ళేలా చూడండి. మీ ఇంట్లో ఏదైనా మూలల్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి ఈ పొగ తగలగానే బయటకు వెళ్ళిపోతుంది. మీ మనస్సులో ఉన్న కోరికను, అంటే నాకు ధనప్రాప్తి కలగాలి, నా కష్టాలు తీరాలి, నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని బలంగా అనుకోండి. ఈ పొగ మీ ఇల్లంతా నిండినప్పుడు ఒక రకమైన ప్రశాంతతను మీరు గమనిస్తారు. ఆ పొగ పీల్చడం వల్ల మీ మెదడులోని ఒత్తిడి తగ్గి ఆలోచనలు స్పష్టంగా వస్తాయి. ఈ పౌర్ణమి రోజున చంద్రుని శక్తి అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే ఈ ప్రక్రియ వేల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. చాలామందికి ఒక అనుమానం రావచ్చు, కేవలం ఆకును కాల్చితే జాతకం ఎలా మారుతుందని. ఇక్కడ సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెండూ ఉన్నాయి. బిర్యానీ ఆకు కాలినప్పుడు అందులో ఉండే లినాలూల్ అనే మూలకం గాలిలో కలిసి మనలోని ఆందోళనను తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఉంటాడో అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలడు, విజయం సాధించగలడు. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఆవాలు మరియు ధనియాల కలయిక అగ్నితో కలిసినప్పుడు అది ఒక శక్తివంతమైన హోమంగా మారుతుంది. చిన్నపాటి హోమం చేయడం వల్ల కలిగే ఫలితం ఈ పరిహారం వల్ల మీకు కలుగుతుంది. ఈ పొగ మీ ఇంట్లోని దరిద్రాన్ని, అంటే అలక్ష్మిని వెళ్ళగొట్టి మహాలక్ష్మిని ఆహ్వానిస్తుంది. పౌర్ణమి రాత్రికి రాత్రే మీ గ్రహస్థితిలో మార్పులు మొదలవుతాయి. తెల్లారేసరికి ఏదో ఒక శుభవార్త వినడం లేదా మీ మనసులో ఉన్న భారం తగ్గి కొత్త ఉత్సాహం రావడం మీరు గమనిస్తారు. ఆర్థికంగా అడ్డంకులు తొలగిపోయి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయండి. ఏదో వీడియోలో చెప్పారు కదా అని చేస్తున్నాను అని కాకుండా ఈ ప్రక్రియ నా జీవితాన్ని మారుస్తుంది అనే సంకల్పంతో చేయండి. నమ్మకం లేని చోట ఏ శక్తి పనిచేయదు. బిర్యానీ ఆకులో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండి. మన పూర్వీకులు ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూశారు. ఈరోజు ఈ చిన్న పరిహారం మీ అదృష్టాన్ని తలుపు తట్టేలా చేస్తుంది. ఈ పౌర్ణమి మీకొక వరం లాంటిది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ ఇలాంటి పవిత్రమైన రోజుల్లో మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు మన కాలాన్ని అనుకూలంగా మార్చుకునేలా చేస్తాయి. మీ జాతకంలో ఎన్ని దోషాలున్నా, ఎంతటి కఠినమైన కాలం నడుస్తున్నా ఈ బిర్యానీ ఆకు పరిహారం మీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ధనం అనేది కేవలం కష్టపడితేనే రాదు. దానికి దైవ బలం మరియు ప్రకృతి సహకారం కూడా ఉండాలి. ఆ సహకారాన్ని ఈరోజు మీరు పొందుతున్నారు. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. దానిపై ఆవాలు, ధనియాలు, కర్పూరం వేసి వెలిగించండి. ఆ పొగను ఇల్లంతా చూపించండి. ఆ పొగలో మీ బాధలన్నీ కాలి బూడిదైపోతున్నాయని భావించండి. ఈ పరిహారం చేసిన తర్వాత ఆ బూడిదను పారే నీటిలో గాని లేదా ఏదైనా చెట్టు మొదట్లో గాని వేయండి. అంతేకాని అందరూ తొక్కే చోట వేయకండి. ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి.
ఎందుకంటే ఎవరి కష్టాలు ఏ రూపంలో తీరుతాయో మనం చెప్పలేం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేదే మన ధర్మం. మర్చిపోకుండా జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పవిత్ర కథను వింటే చాలు, పేదరికం పోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. అనగనగా ఒక ఊరిలో శ్రీరాముడి పరమ భక్తుడైన సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రేయింబవళ్ళు రామనామాన్ని జపించేవాడు. రామాయణ పఠనం చేస్తూ రాముని సేవలో జీవించేవాడు. స్వచ్ఛమైన మనసు కలవాడు, ఆదర్శవంతుడు. ఎక్కడికి వెళ్ళినా రామ మందిరంలోనే నివసించేవాడు. అక్కడ ఎవరు ఉన్నా లేకున్నా సరే రామాయణ కథను చెప్పేవాడు. ఒకసారి అతడు నారాయణపురం అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ రామమందిరంలోనే ఉందామని అనుకున్నాడు. దాంతో అక్కడి పూజారితో, పూజారి గారు, మీరు అనుమతిస్తే ఈ గుడిలోనే 9 రోజులు ఉండి రామనామ స్మరణ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు ఆ పూజారి, మీరు ఈ గుడిలో ఉండటంపై నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఇది రామమందిరం, ఇక్కడ ఉండేందుకు ఏ భక్తుడు నన్ను అనుమతి అడగవలసిన అవసరం లేదు. కానీ ఈ గ్రామ ప్రజలకు రామకథ వినటంపై కొంచెం కూడా ఆసక్తి లేదు. క్షమించు బాబు, ఇక్కడ ఏ దేవుని కథా పఠనం అయినా సరే అది వినేందుకు ఎవరూ రారు. మీరు ఇక్కడ రామకథ చదివినా అది వినేందుకు ఎవరూ రారు అంటాడు. అప్పుడు సుబ్బయ్య పూజారి గారితో, పర్వాలేదు పూజారి గారు, ఎవరు వచ్చినా రాకున్నా శివుడు మరియు ఆంజనేయ స్వామి వచ్చి స్వయంగా నా ఈ కథను వింటారని నేను నమ్ముతున్నాను. నా కథను వినడానికి ఎవరూ రారు అన్న విషయం గురించి మీరు చింతించకండి అని అంటాడు. ఆ మాటలు విన్న పూజారికి సుబ్బయ్య శ్రీరాముణ్ణి నిజమైన భక్తుడు అని అర్థమవుతుంది. అప్పుడు పూజారి గారు ఇలా అంటాడు, బాబు, నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా ఇక్కడ ఉండవచ్చు. నేను మందిర ప్రాంగణంలోనే ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండు. నీవు ఎంతసేపు పూజార్చనలు, రామాయణ కథ పఠనం చేయాలనుకున్నా చేసుకోవచ్చు. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు అని చెప్తాడు. ఇక సుబ్బయ్య అక్కడే ఉండిపోయి మరునాటి నుండే రామకథ పఠనం ప్రారంభించాడు. కానీ కథ చివరికి వచ్చినా కూడా ఎవరూ రారు. పూజారి కూడా గుడిని శుభ్రపరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కథ వినడానికి ఎవరూ రాలేదు. 2వ రోజు అదే జరిగింది. సుబ్బయ్య మాత్రం ఎవరూ రాకున్నా స్వచ్ఛమైన మనస్సుతో రామకథ పఠనం చేసేవాడు. శ్రీరాముడు, హనుమంతుడు, శివుడు కూడా అదృశ్య రూపంలో వచ్చి కథను వినేవారు. అలా వారం రోజులు పూర్తయిపోయింది. 8వ రోజు ఒక పిసినారి షావుకారు ఆ రాముడి గుడికి వస్తాడు. అతను రాముడి పాదాలను ముట్టుకోగానే రాముడి విగ్రహం నుండి శబ్దం వస్తుంది, హనుమ హనుమ అని. అప్పుడు హనుమంతుడి విగ్రహం నుండి చెప్పండి ప్రభు అని శబ్దం వస్తుంది. అలా విగ్రహాల నుండి శబ్దం రావటం చూసి షావుకారు ఎంతో ఆశ్చర్యపోతాడు. మూర్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారా, ఇది ఎలా సాధ్యం అని ఆలోచనలో పడతారు. అంతలో మళ్ళీ రాముని విగ్రహం నుండి శబ్దం వస్తుంది, హనుమ ఎంతో దూరం నుండి ఈ భక్తుడు నా కథా పఠనానికి వచ్చాడు. కానీ కథను వినేందుకు ఎవరూ రావటం లేదు. కానీ నువ్వు రోజు కథను వింటావు, ఈ భక్తుడికి ఏదైనా దక్షిణ లభించాలి కదా అని వినిపిస్తుంది. అప్పుడు హనుమాన్ మూర్తి నుండి ఇలా శబ్దం వస్తుంది, ప్రభు, కథ సమాప్తమైన రోజు ఈ భక్తుడికి 101 నాణేలు దక్షిణగా ఇద్దామని అనుకుంటున్నాను అని శబ్దం వస్తుంది. ఈ మాట విన్న పిసినారి షావుకారు గారి మనసులో డబ్బుపై ఆశ కలుగుతుంది. అతడు ఇలా అనుకుంటాడు, ఒకవేళ నేను ఈ కథ వాచకుడికి 50 నాణేలు ఇచ్చి 101 నాణేలు తీసుకుంటే నాకు 51 నాణేల లాభం ఉంటుంది అనుకుని షావుకారు గారు అక్కడే కూర్చొని కథ సమాప్తమయ్యే వరకు ఎదురు చూడసాగాడు. కథ సమాప్తమయ్యాక ఆ రామభక్తుడితో షావుకారు ఇలా అంటాడు, అయ్యా, మీరు రోజు కథా పఠనం చేస్తున్నా అది వినడానికి ఎవరూ రావట్లేదు. ఇలా అయితే మీకు దక్షిణ ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. అప్పుడు సుబ్బయ్య, నేను దక్షిణ కోసం కథా పఠనం చేయటం లేదండి, నేను నా ప్రభువు శ్రీరాముని కోసం చేస్తున్నాను. నా మనసుకు అపారమైన శాంతి, తృప్తి లభిస్తాయి. ఏ దక్షిణ వాటికి సాటి రాదు అంటాడు. అది మీ గొప్పతనం. సరే, అలాగైతే దక్షిణ స్వరూపంగా 50 నాణేలు ఇస్తాను. దాని బదులు మీకు ఎంత దక్షిణ లభిస్తుందో అది మీరు నాకు ఇవ్వండి అంటాడు షావుకారు గారు. అలాగే షావుకారు గారు, నాకు లభించిన దక్షిణను మీరే తీసుకోండి అని అంటాడు సుబ్బయ్య. తర్వాత షావుకారు అక్కడి నుండి వెళ్ళిపోయి 9వ రోజు తిరిగి వస్తాడు.
సుబ్బయ్య చెప్పిన కథ వింటూ ఉంటాడు. కానీ అతడు మాత్రం ఎవరైనా దక్షిణ రూపంలో నాణాలు ఇస్తారని ఎదురు చూడసాగాడు. కథ సమాప్తమైన ఎవరూ దక్షిణ ఇవ్వలేదు. సుబ్బయ్య కథ సమాప్తమయ్యాక బయలుదేరేందుకు సామాన్లు సర్దుకోవటం ప్రారంభించాడు. అప్పుడు షావుకారు సుబ్బయ్యతో ఇలా అంటాడు. బాబు, నీకు లభించిన దక్షిణను నాకు ఇవ్వండి అని అడుగుతాడు. నాకు ఏ దక్షిణ లభించలేదు షావుకారు గారు అంటాడు సుబ్బయ్య. అయితే నేను మీకు ఇచ్చిన 50 నాణేలను తిరిగి ఇచ్చేయండి అంటాడు షావుకారు గారు. కానీ షావుకారు గారు ఆ నాణేలతో సామాన్లు కొని దేవుడికి ప్రసాదం పెట్టి గ్రామ ప్రజలకు పంచేశానే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కానీ నేను కథాపఠనం చేసే దగ్గర కొన్ని నాణేలు ఉన్నాయి. మీరు వాటిని తీసుకోండి అని సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. షావుకారు అక్కడికి వెళ్ళి చూస్తే కేవలం 11 రూపాయలే ఉంటాయి. అప్పుడు అతను ఆశ్చర్యపోయి దేవుడు మూర్తుల వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. కథ సమాప్తమయ్యాక మీరు అతనికి 101 నాణేలను ఇస్తానన్నారు. కానీ మీరు ఏమీ ఇవ్వలేదు. మీ వల్ల నా 50 నాణేలు కూడా పోయాయి అని షావుకారు గారు ఎంతో బాధపడుతూ ఉంటాడు. 50 నాణేలు పోగొట్టుకున్న ఆవేశంలో మాట్లాడి కోపంలో హనుమంతుడి మూర్తిని కాలితో తంతాడు. అప్పుడు హనుమంతుడు వెంటనే అతడి కాలిని పట్టుకుంటాడు. రాముడి విగ్రహం నుండి ఇలా శబ్దం వస్తుంది. హనుమ, నా భక్తుడికి 101 నాణేలు ఇస్తానన్నావు, కానీ అతడికి కేవలం 50 నాణేలే లభించాయి అని రాముడు హనుమను అడుగుతాడు. అప్పుడు హనుమ విగ్రహం నుండి ఇలా శబ్దం వస్తుంది. ప్రభు, మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే ఆ షావుకారు మరో 11 నాణేలు ఇస్తాడు అని హనుమ పలుకుతాడు. ఎంత ప్రయత్నించినా ఆ షావుకారు హనుమంతుడి నుండి కాలు విడిపించుకోలేకపోతాడు. అప్పుడు షావుకారు గారు ఇలా అంటాడు. నేను ఆయన దగ్గర నుంచి నా 50 నాణేలు తీసుకోవాలి. అతను వెళ్ళిపోతాడు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి అని హనుమను వేడుకుంటాడు. కానీ హనుమంతుడు వదలడు. కొద్ది సమయంలోనే గ్రామమంతా ఆ వార్త తెలిసిపోతుంది. ప్రజలు షావుకారు ఉన్న గుడికి వస్తారు. షావుకారు కొడుకు కూడా అక్కడికి వచ్చి విషయం అడగగా షావుకారు గారు జరిగిందంతా కూడా తన కొడుకుకి చెప్తాడు. అప్పుడు షావుకారి కొడుకు పరిగెత్తుకుంటూ సుబ్బయ్య వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి మిగిలిన 11 నాణేలను ఇస్తాడు. అప్పుడు హనుమంతుడు షావుకారి కాలిని వదిలేస్తారు. షావుకారి గారికి తన తప్పు అర్థమయ్యింది. హనుమంతుడిని క్షమాపణ అడిగి మళ్ళీ ఇటువంటి పని చెయ్యను అంటాడు. ఆ సంఘటనతో గ్రామ ప్రజలందరిలోనూ శ్రీరాముడిపై భక్తి భావనలు కలిగాయి. ఆ తర్వాత రామకథా పఠనం ఎక్కడ జరిగినా గ్రామ ప్రజలందరూ కూడా వెళ్తూ ఉండేవారు. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా భగవంతుడిపై భక్తి భావాలు కలిగి ఉండాలి. భగవంతుడిని నమ్మాలి అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు మన అవసరాలన్నీ కూడా ఆయనే సమకూరుస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.